హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. సూపర్ స్టార్ అంటే స్టైల్ మాత్రమే కాదు, డేరింగ్ అండ్ డెడికేషన్ కూడా. లేటెస్ట్గా ఎస్ఎస్ఎంఈ 2 మూవీ నుంచి ఒక కల్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటో భయ్యా, మహేష్ బాబు గురించి అప్డేట్ వచ్చినా సరే మెంటల్ ఎక్కిపోద్ది. ఈసారి రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీలో ఎలాంటి బాడీ డబుల్ లేకుండా అన్ని స్టంట్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారే చేస్తున్నారట. సినిమాలో మనకి చూపించినట్టుగా మహేష్ గారు సాఫ్ట్ బాయ్ లా కనిపిస్తాడు, బట్ రియల్లో హీ ఈజ్ ఎ సైలెంట్ స్టంట్ మిషన్. ఎస్, మహేష్ బాబు చేసిన రియల్ స్టంట్స్ బాడీ డబుల్స్ లేకుండా రిస్క్ తీసుకుని చేసిన సీక్వెన్సెస్ని ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. యాక్షన్ ఫ్యాన్స్, దిస్ వన్ ఈస్ ఫర్ యూ. మూవీ అనలైజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని భావిస్తున్నాను. మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్లోనే యాక్షన్ సీన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. చాలామంది యాక్టర్స్ గ్రాఫిక్స్ లేకుండానే చేస్తారు, కానీ మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తాడు. అంతేకాదు, ఒక్కడులో కర్నూలు బ్రిడ్జ్ ఫైట్ చాలా సీన్స్లో బాడీ డబుల్ వాడనే లేదు. రోప్స్తో ఫైట్ సీక్వెన్సెస్లో యాక్చువల్గా స్టంట్ మ్యాన్ని టచ్ చేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఈజీ కాదు, బట్ మహేష్ గారు అంచనాలకు అందకుండా ఈజీగా చేసేశారు. 2006లో పోకిరి వచ్చాక మహేష్ ఇమేజ్ మారిపోయింది. స్టైలిష్ యాక్షన్ స్టార్ అని పేరు వచ్చింది. పోకిరిలో చాలా రియల్ టైం చేసిన ఫైట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మార్కెట్ ఫైట్ సీన్. ఒక షాట్లో అయితే ఐరన్ రాడ్ని బేస్ మీద బ్రేక్ చేసే మూమెంట్, ఆ రాడ్ రియల్ కాదు అని అనుకుంటారు, బట్ ద వే హీ డిడ్ ఇట్ సూపర్. అసలు డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పినట్టు మహేష్కి బాడీ డబుల్ వాడితే ఈజీగా పడుతుంది, బట్ మహేష్ గారు ఇష్టపడరు. హీ వాంట్స్ హిస్ ఫ్యాన్స్ టు సీ హిమ్, నాట్ సమ్వన్ ఎల్స్. దూకుడులో చేస్ సీక్వెన్సెస్ మహేష్ గారిని సూపర్ స్పీడ్లో డ్రైవ్ చేసి ఆటో మీద జంప్ చేసింది. ఇట్స్ నాట్ ఏ సీజీ. స్పెషల్ కెమెరా రైగ్స్ వేసి రియల్ స్టంట్గా క్యాప్చర్ చేశారు. బిజినెస్ మ్యాన్లో అండర్ గ్రౌండ్ మెట్రో సీక్వెన్సెస్లో స్మోక్, ఫైర్, నేరో స్పేసెస్లో యాక్చువల్గా షూటింగ్ చేశారు. ఈవెన్ ఫైట్ సీన్స్లో కూడా చిన్న దెబ్బలు కూడా తాకాయి, బట్ హీ డిడ్ంట్ స్టాప్ ఇట్. నేనొకడినే మూవీ మహేష్ బాబు కెరియర్లో మోస్ట్ ఫిజికలీ ఛాలెంజింగ్ ఫిలిం. గోవా బీచ్ చేస్ సీన్లో ఎలాంటి షూస్ లేకుండా పరిగెత్తారు. అది సెట్లో కాదు, రియల్ బీచ్లో. దానివల్ల ఆయన కాళ్ళకు క్రాష్ వచ్చాయి. హెలికాప్టర్ స్టంట్ ఇన్ బ్యాంకాక్, మహేష్ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్. హై స్పీడ్ చేసెస్ టాప్ ఆఫ్ బిల్డింగ్స్, రెపెల్లింగ్ ఫ్రమ్ గ్లాస్ బిల్డింగ్స్, ఒక హాలీవుడ్ యాక్షన్ ఫిలింలా ఉంటుంది. డైరెక్టర్ సుకుమార్ గారు మహేష్ సార్ ఒకసారి చెప్పాడు, నా బాడీ డబుల్ వాడకండి, నేను చెయ్యాలి అని. ఎంత గట్సో కదా. సర్లేరు నీకెవరు, మహర్షి, సర్కారు వారి పాటలో కూడా మహేష్ బాబు యాక్షన్లో ఈజీగా చూపించారు. మిలిటరీ బ్యాక్డ్రాప్లో గన్ షూటింగ్, ఎక్స్ప్లోజన్ సీక్వెన్స్లో అథెంటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా ప్రిపరేషన్ చేశారు. గుంటూరు కారంకి షూట్లో కూడా మహేష్ బాబు సెట్స్ మీద ఇంజురీ తీసుకొని కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ చేశారు. చాలా మందికి మహేష్ అంటే సాఫ్ట్, చార్మింగ్ లవర్ బాయ్ కనిపిస్తాడు, బట్ స్క్రీన్ మీద చూపించే ఫైట్ కంటే బిహైండ్ ద సీన్స్లో ఆయన హార్డ్ వర్క్, రియల్ స్టంట్స్ చేసే బ్రేవరీ ఫ్యాన్స్కి తెలిస్తే రెస్పెక్ట్ ఇంకొక లెవెల్లో పెరిగిపోతుంది. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ సూపర్ స్టార్, హీ ఈజ్ ఎ సైలెంట్ డేర్ డెవిల్. సెల్యూట్ టు మహేష్ బాబుస్ డెడికేషన్ టువర్డ్స్ గివింగ్ ఫ్యాన్స్ రియల్ యాక్షన్ విత్ రియల్ ఎమోషన్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మహేష్ బాబు గురించి మీకు నచ్చిన రియల్ స్టంట్ కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ అనలైజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్కి ఒక హార్ట్ టచింగ్ సెల్యూట్ ఇచ్చి వీడియోని క్లోజ్ చేద్దాం. జై మహేష్ బాబు.